తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఎవరైతే 2016 రూపాయలు 4016 రూపాయల కింద మనకి 4016 రూపాయలు తీసుకుంటున్న వారికి వికలాంగులకు 6016 రూపాయలు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక అదిరిపోయే శుభవార్తను మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు చూస్తున్నాము. ఇక మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం కొత్త బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో కొత్త పెన్షన్లను ఆ నెల నుంచి ఆ తారీఖు నుంచి పంపిణీ చేయాలని అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలిసిస్, అదేవిధంగా ఎయిడ్స్ గల వ్యాధిగ్రస్తు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 4016 రూపాయలు 2016 రూపాయల పెన్షన్లు ఏదైతే నెల నెల పెన్షన్లు ఉంటాయో మళ్ళీ తిరిగి ఈ నెల పెన్షన్ల సమయం అనేది ఆసనమైంది కాబట్టి ఇక నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తారు ప్రతి నెల. ఇక మనకి రేపటి నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక మనకి రేపటి నుంచి ఎటువంటి జిల్లాలలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అదేవిధంగా మనకి ఏదైతే గత లైన్గా 3 నెలల నుంచి పెన్షన్లు అనేది ఎవరికైతే కట్ అయినాయో అటువంటి వారు ఏం చేయాలి, పెన్షన్లు అసలు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం నుంచి పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటి వరకు ఏ నెలైనా పెన్షన్ డబ్బులు మీ ఇప్పటివరకు ఈ ఖాతాలలోనైతే మీ ఖాతాలలో జమ కాని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా టెక్నిక్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే ఆ పెన్షన్లు మీ ఖాతాలో తిరిగి జమ అవుతాయో ఈ వీడియోని అయితే మనమైతే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క 7-6 నిమిషాల వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు, అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదండి, మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. వీడియోని లాస్ట్ వరకు చూస్తూ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా మీరు వీడియో అప్డేట్ అనేది తెలుసుకోవడానికైతే మీకు అక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి వెళ్ళి ఈ సమాచారం ఏంటోనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి బీడీ కార్మికులకు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు మనకి 2016 రూపాయలని 4016 రూపాయలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఇప్పుడు 4016 రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారో దాన్ని 6000 రూపాయల కిందిగా అమర్చుతూ ఈ కొత్త పెన్షన్లను మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను భారీగానైతే విడుదల చేస్తామని మొదటిగా మనకి హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా తాము అధికారంలోకి వచ్చినాక చేస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు 18 నుంచి 19 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న పెన్షన్ అప్డేట్ అనేది ఇంకనైతే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ పెన్షన్లపైనే దీనిపైన ఈ అంశం పైన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో చాలా రోజుల నుంచి వారందరికీ దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తనైతే మళ్ళీనైతే తెలపడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను 4016 రూపాయలు 6016 రూపాయలు ఈ పెన్షన్లు అనేది మనకి ఆగస్టు నెలలో తుది జాబితా అనేది విడుదల చేసి, అంటే మనకి ఇప్పటివరకు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో అదేవిధంగా కొత్తగా ఎవరైతే ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారో దరఖాస్తు
చేసుకున్నారో వాళ్ళకు కలుపుకొని మనకి కొత్త పెన్షన్ లబ్ధిదారులకి మహిళలకు 2500 రూపాయలు, ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు కలుపుకొని మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఎంతమంది ఎన్ని లక్షల డబ్బులు అనేది ఇంకానైతే అవసరం పడుతుందో లెక్కలు అనేది తెలుసుకొని క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఆర్థిక శాఖను కూడా డబ్బుల విషయంపై మనకైతే ప్రెజర్ అనేది పెట్టడం అయితే జరిగిందంట. ఇక వేగవంతంగా ఈ కొత్త పెన్షన్లను ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే అప్డేట్స్ అనేది ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఆగస్టు నెల నుంచి తప్పకుండా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మనకి పెన్షన్ డబ్బుల సంఘాలు అనేది మనకైతే ధర్నాలు చేయడం అయితే జరుగుతుందంట. సో ఖచ్చితంగా ఆగస్టు నెల లేదంటే జూలై నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను భారీగానైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి దీనికి సంబంధించిన అప్డేట్ ఇదైతే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక భారీగానైతే హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సికింద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, మనకి సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. మనకి మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే రేపటి నుంచి అంటే మనకి పెన్షన్లు అనేది వేగంగా పంపిణీ చేసిన తర్వాత మనకి జూన్ 6వ తారీఖు వరకు ఈ పెన్షన్లు అనేది కొనసాగుతాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టోలో హామీని నెరవేర్చుకోవాలని భారీగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి బడ్జెట్ అనేది కేటాయించి వీలైనంత తొందరగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రెడీగానైతే ఉండడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా ఏదైతే గత 3 నెలల నుంచి ఎవరికైతే పెన్షన్లు అనేది మీ ఖాతాలలో అందుతలేవో మీకు ఈ నెల అంటే ఏప్రిల్ నెల పెన్షన్లు కూడా ఈ నెలలో జమ కావు. ఎందుకంటే మీ ఖాతా అనేది ప్రభుత్వం నుంచి కొట్టివేయడం అయితే జరిగిందంట. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ ఖాతాని తిరిగి అయితే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలని మళ్ళీ ప్రభుత్వం నుంచి దరఖాస్తు అనేది ఈ పెన్షన్లు పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీడియా వార్తలలో వస్తున్న సమాచారం అయితే ఇది. ఇక దీంతో పాటుగా రేపటి నుంచి అయితే ఇటువంటి జిల్లాలలో వేగంగానైతే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట జూన్ 6వ తారీఖు వరకు. అదేవిధంగా మనకి పెన్షన్ డబ్బులు చెల్లింపుల విషయంపై భాగంగా ఏదైతే మీది పైసలు 2016 రూపాయలు, 4016 రూపాయలు, మీది పైసలు 16 రూపాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా అధికారులు ఇవ్వకపోతే కంప్లైంట్ అనేది ఇవ్వాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మీది పైసలు 16 రూపాయలు కూడా తీసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఈ నెల పెన్షన్లు కానీ మనకి ఏదైతే కొత్త నెల పెన్షన్లు కానీ ఎవరైతే పొందుతున్నారో వారు ఖచ్చితంగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితేనే మాత్రము మీకు ఈ పెన్షన్లు అనేది తొందరగా నేరుగానైతే జమ కావడం ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అదేవిధంగా దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం, అదేవిధంగా పిఎం కిసాన్ సమాధిది, రైతు భరోసా నిధులకు సంబంధించిన కీలకమైన విషయాలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఇక రేపటి నుంచి. సో దానికోసం కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. సో తప్పకుండా ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.